సభకు హాజరైనటువంటి పెద్దలారా, సోదరి సోదరులారా, కామ్రేడ్స్ అందరికీ నమస్కారాలు. ఇంతకుముందే మన నాయకులు చాలా విషయాలు చెప్పడం అనేది జరిగింది. మేము హైదరాబాద్ నుంచి కారులో వస్తున్నప్పుడు మేము ఒక హోటల్ దగ్గర ఆగి, రాఘవులు గారు మేము అక్కడ ఆగి టీ తాగుతుంటే అక్కడ ఒక 4-5 మహిళలు ఉన్నారు, వేరే కార్మికులు ఉన్నారు. వాళ్ళు గుర్తుపట్టి, అయ్యా సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జయప్రదం కావటానికి 2 మాసాల నుంచి ఇక్కడ వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా, వివిధ కంపెనీల్లో పనిచేసే కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, వారు వీరు కాదు, కార్మికులు, రైతులు, కూలీలంతా కూడా 1 రోజు వేతనం, వారం రోజుల వేతనం, కొంతమంది నెల రోజుల వేతనం, మేమందరం కూడా సిపిఎం పార్టీ మహాసభలు జయప్రదం కావాలని చెప్పేసి మేము ఫండ్ రూపకంగా ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకు ఇచ్చామంటే, ఈ రాష్ట్రంలో కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన సిపిఎం పార్టీ, ఎర్రజెండా, సిఐటి, ఈ ఎర్రజెండా సంఘాలు సిపిఎం పార్టీ ప్రధానంగా గొంతెత్తి మాట్లాడుతుంది, పోట్లాడుతుంది. మా సమస్యలు పరిష్కారం అయితే అన్నటువంటి నమ్మకంతో మేము ఈ మహాసభలు జయప్రదం కావాలని చెప్పి వేలాది మంది కార్మికులు, వేలాది మంది రైతు కూలీలు ఈ మహాసభ జయప్రదం కొరకు ఆర్థికంగా సాయం చేశారు, శ్రమ కూడా చేయటం అనేది జరిగింది. ఆ రకంగా అందించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున సిపిఎం పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి ప్రత్యేకమైన అభినందనలు, జైజైలు పలుకుతా ఉన్నాం. మీరు ఆశించిన ప్రకారంగానే రేపటి నుంచి జరిగేటువంటి 3 రోజుల ప్రతినిధుల సభలో మేము చర్చించడం అనేది జరుగుద్ది. అనేక పార్టీలు కూడా మహాసభలు జరుపుకుంటుంటారు, కమిటీలు వేసుకొని చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోతారు. కానీ సిపిఎం పార్టీ అది కాదు. గత మహాసభ నుండి ఈ మహాసభ వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో నడిపినటువంటి పోరాటాలు, ఏ సమస్యలపైన మనం పనిచేశాం, ఉద్యమాలు నడిపించాం, ఎంతవరకు సాధించాం అనేటువంటిది రివ్యూ చేసుకుంటూనే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలకు ఎదురవుతున్నటువంటి సమస్యలేంటి, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలేంటి, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, ఇల్లు లేని పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఎట్లా రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా రావాలి, ధరలు ఏ విధంగా తగ్గాలి, పెండింగ్ ప్రాజెక్టులు ఎట్లా పూర్తి కావాలి, ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రజలకు ఎదురవుతున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా తీర్మాన రూపకంగా పెట్టుకొని ఒక్కొక్క దానిపైన చర్చించుకొని తర్వాత వాటిని ఎట్లా సాధించాలనేది పోరాటాలు మొత్తం కూడా రూపొందించుకోవటం అనేది జరుగుతుంది. ఏదో ఒకని ప్రదర్శన చేసి సభ చేసి పోవటం కాదు. మాకు ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఈ మహాసభని ఆ రకంగా ఏంటంటే నిర్దేశించుకొని పోవటం అనేది జరుగుతుంది. ఇంకో దగ్గర ఆగినప్పుడు వాళ్ళు మహిళలను అడిగాం, ఢిల్లీలో ఉన్న సర్కార్ ఎట్లా ఉంది, మోడీ గారి సర్కారు, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 13 మాసాలు అవుతుంది, వాళ్ళ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల 7 మాసాలు అవుతా ఉంది. అంటే ఏముందయ్యా, గొర్రెలు తినే వాళ్ళు పోయి బర్రెలు తినే వాళ్ళు వచ్చారు, కాకులను కొట్టి గద్దలకేస్తా ఉన్నారు, మా సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు అని చెప్పేసి ఆవేదనతో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. వాస్తవం అది. రేపు 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. రాజ్యాంగం మన చేతికి వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతా ఉంది. 77 సంవత్సరాలు అవుతున్నా సిగ్గుపడాలి పాలకులు. ఇప్పటికి 82 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పి రేషన్ కార్డ్స్ సబ్సిడీ ఇస్తా ఉన్నారు. వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. 82 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సబ్సిడీ ఇవ్వకపోతే, బియ్యం ఇవ్వకపోతే వాళ్ళు బతకలేరని చెప్పి ప్రభుత్వమే చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సిగ్గుపడాలి కదా పాలక వర్గాలు. మన పక్కనే ఉన్నటువంటి అనేక దేశాల్లో, మనకు ఆనుకున్నటువంటి దేశంలో, మనతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి దేశంలో అక్కడ ఒక్క నిరుద్యోగి లేడే, ఒక్క బిచ్చగాడు లేడే, ఇల్లు లేక బాధపడే వాళ్ళు లేడే. అందరికీ వైద్యము, అందరికీ ఉపాధి, అందరికీ ఇల్లు, అందరూ స్వేచ్ఛగా
బతికేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఎందుకు మనకి ఈ పరిస్థితి ఉంది అంటే మన నెత్తి మీద కూర్చొని పరిపాలిస్తున్న పాలకుల యొక్క పాపాలే శనేశ్వరులాగా వాళ్ళ మీద నెత్తి మీద కూర్చొని వాళ్ళు పెట్టుబడిదారులకు దోపిడీదారులకు అనుకూలమైన విధానాలు అనుసరిస్తున్నారు కాబట్టి మనకి దరిద్రం వెంటాడుతా ఉంది. కొంతమంది అంటారు మాకెందుకండి రాజకీయాలు, వ్యాపారస్తులు మాకెందుకండి, ఉద్యోగస్తులు మాకెందుకండి, కూలి చేసుకునే వాళ్ళు మాకెందుకండి, మరి ఎవరు కావాలి? తాతాలు బిల్లాలు అదాని అంబానీలకేనా? దోచుకున్న వాళ్ళకే రాజకీయాలు కావాలనా? ప్రజలను మోసం చేసే వాళ్ళకే రాజకీయాలు కావాలనా? అక్కడనే మనం తప్పు చేస్తా ఉన్నాం. 140 కోట్ల మంది ఉమ్మడి కుటుంబం భారతదేశం. 140 కోట్ల మంది ప్రజల యొక్క షేర్స్ ఉన్నాయి, పబ్లిక్ షేర్స్ ఉన్నాయి. తెలంగాణలో 4 కోట్ల మంది, ఈ రాష్ట్రంలో మనకి షేర్స్ ఉన్నాయి. మన హక్కు ఉంది. అప్పులు తెచ్చినా మన మీద పడతాయి, పన్నులు వేసినా మన మీద పడతాయి, ప్రభుత్వ ఆస్తులు అమ్మేసినా మన ఆస్తులు అమ్మేస్తా ఉన్నారు. ఏ రకమైన నష్టం చేసినా కూడా మనం అందరం అనుభవించవలసిందే తప్ప ఇంకోటి కాదు. ఇంకో దగ్గర పోయినప్పుడు మీ ఎర్ర జెండా పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఎక్కడుందండి ఇంకా మీ పార్టీ? మీరు ఒక్క ఎమ్మెల్యే లేరు, ఎంపీలు తగ్గిపోయారు అంటే వాళ్ళకి చెప్పాం, కూర్చోవే అని చెప్పాం. వాళ్ళు చదువుకున్న వాళ్ళే, మీరు చదువుకున్న వాళ్ళే, మీకు కొంచెం జ్ఞానం ఉంటే అసలు కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా లేని దేశం ఉందా ప్రపంచంలో? ఖండాల్లో దేశాల్లో ఎర్ర జెండా ఉన్నది. ఎర్ర జెండా పోరాటాలు నడుస్తున్నాయి. ఎర్ర జెండా పోరాటాలు ఉన్న దగ్గరనే రైతు కూలీలకు న్యాయం జరుగుతుంది. ఎర్ర జెండా రాజ్యాలు ఉన్న దగ్గరనే అందరూ అన్ని అవసరాలు తీర్చుకొని స్వేచ్ఛగా బతున్నారు. అది లేని దగ్గర మాత్రమే దోపిడీ గురైతా ఉన్నారు, అసమానతలు పెరుగుతా ఉన్నాయి. కళ్ళు తెరిచి చూడండి మీరు, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడండి మీరు. అసలు కమ్యూనిస్ట్ పార్టీ లేని దేశమే లేదు. ఖండాల్లో వాడవాడలో దేశంలో ఉన్నది. ఈ పార్టీలు కనపడవు. తెలంగాణ దాటితే ఒక పార్టీ అవపడదు, భారతదేశం దాటితే ఇంకా కొన్ని పార్టీలు కనపడవు. కానీ వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎర్ర జెండా వైపు ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో అందరికంటే ఎక్కువ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే ఈ సంపదకు మూలమో, మనం అందరం బతకటానికి మూలమో 180% ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, కూలీలు, చేతి వృత్తిదారులు, వీళ్ళు కష్టపడి పనిచేస్తేనే కదా వ్యవసాయ పంటలు, వీళ్ళు కష్టపడి పనిచేస్తేనే కదా భవనాలు, రోడ్లు, ప్రాజెక్టులు, వీళ్ళు కష్టపడి పనిచేస్తేనే కదా వస్తువులు ఉత్పత్తి అయ్యేది. కానీ అందరికంటే దరిద్రాన్ని అనుభవిస్తుంది వీళ్ళే. అందరికంటే ఎక్కువ కష్టపడేటువంటి ఈ శ్రామిక వర్గం అందరికంటే ఎక్కువ పేదరికాన్ని అనుభవిస్తుంది. ఇల్లు లేక బాధపడుతున్నారు, వైద్యం లేక బాధపడుతున్నారు, చదువు లేక బాధపడుతున్నారు, బ్రతుకులకు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. అందుకనే ఈ పరిస్థితి పోవాలంటే నాటి నుండి నేటి వరకు అధికారం నుండి పరిపాలించినటువంటి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఈయన దిగి ఆయనెక్క, ఆయన దిగి ఈయనెక్క 90 ఇంకా 77 సార్లు ఎక్కినా కూడా ఏమీ ఉండదు. ఇంకా పన్నులు పెరుగుతాయి. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసి 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. 7 లక్షల కోట్లు అప్పు చేశాడు 10 సంవత్సరాల్లో. ఆయన ఏదో ఘనకారం చేసినామని చెప్తా ఉన్నారు. వీళ్ళు వచ్చినాక కూడా లక్ష కోట్లు అప్పు చేశారు ఈ 13 మాసాల్లో. ఇలా మోడీ గారు ఏ విధంగా అప్పు చేశాడో మనం చూసాం. 60-70 లక్షల కోట్ల విలువ చేసేటువంటి పబ్లిక్ సెక్టార్ ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని హోల్సేల్ గా బంగారు పల్లెంలో పెట్టి 2కో 3కో 4కో మోడీ ఒప్పజెప్పలేదా? నీ అబ్బగారు జాగిరా ఇది. దాని కొరకైనా అక్కడ కూర్చుంది. సిగ్గు లేకుండా ఇప్పుడు ఒకే పార్టీ, ఒకే మతం, ఒకే ఎన్నిక. నీకు దమ్ముంటే అందరికి ఇల్లు కట్టి, ఒకే ఇల్లు, ఒకే చదువు, ఒకే బ్రతుకు, ఒకే జీవితం, ఒకే వైద్యం, ప్రతి మనిషికి కూడా అన్ని గ్యారంటీ కల్పించేటువంటి పని చేయవా నువ్వు? ఆ పని చేయవు. ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని ఈ 2 ముక్కలు చేసి పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, ఈ మతం ఆ మతం అని ఎంతకాలం అని చెప్పి బతారు. కాబట్టి దీనికి పరిష్కారం ఇవాళ మేము సిపిఎం పార్టీ ఈ 4వ మహాసభలో, తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ మహాసభలో మేము ఈ రేపటి నుంచి జరిగే 3 రోజుల్లో మోడీ సంగతి ఏంది, ఇక్కడ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంగతి ఏంది, వీళ్ళు వచ్చి 13 మాసాలు అయింది, ఏం చేశారు మీరు అని ఏంటంటే ఢిల్లీకి వారానికి ఒకసారి ఢిల్లీకి చక్కర్లు కొడతా ఉన్నారు. మంత్రుల్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోలేకపోయారు.
ఇవాళ ఫ్రీ బస్ అంటారు, ఇంకేదో అంటారు. మీరు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు? రైతులకు ఇస్తానన్న ఎందుకు ఇవ్వడం లేదు? మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే గుంతన్నక్కలాగా ఎదురు చూస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు పోవాలి, మీ ఎప్పుడు అధికారంలోకి రావాలి. బీజేపీ వాళ్ళు 2 మంత్రులు ఉన్నారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఢిల్లీ నుంచి ఎట్లా నిధులు లేవాలనే సోయి లేదు, అది అక్కర్లేదు. రోడ్ల మీద కూర్చొని కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు దిగిపోవాలి, మీ ఎప్పుడు ఎక్కాలి, ఈ పని తప్ప ఇంకోటి కాదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే. కేసీఆర్ అడ్రస్ లేడు, ఫామ్ హౌస్ నుంచి వెళ్ళటం లేదు. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆగమాగం చేసి ఓడిపోయి ఇక అల్ల కూర్చొని బయటకు వెళ్ళటం లేదు. పులి అట ఎప్పుడు వెళ్తుంది పులి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా పనికిరాని విధానాలు, పనికిరాని వాదనలతోటి ముందుకు వస్తా ఉన్నారు. ఇవి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పార్టీలు నడిపిస్తా ఉన్నారు, పాలన నడిపిస్తా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అతిపెద్ద వ్యాపార రంగంగా ఈ రాజకీయ పార్టీలు, ఈ పాలకులు రాజ్యాలు వెళ్తా ఉన్నారు. అతిపెద్ద వ్యాపార రంగంగా ఈ వ్యవస్థను మొత్తం కూడా మార్చేస్తా ఉన్నారు. చదువు అమ్మటమే, వైద్యము అమ్మటమే, ఓట్లు సీట్లు అమ్ముకోవటమే. ఏంటిది? ఎటుపోతుంది? అందుకొరకే కమ్యూనిస్టులుగా ఎర్ర జెండా బిడ్డలంగా ఇవాళ పెద్ద ఎత్తున ఈ విషయాలన్నీ ప్రజలకు తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యం. 70 సంవత్సరాలకు ముందు తెలంగాణ గడ్డ పైన ఏముంది? నీ బాన్సన్ దొర, నీ కాల్ముక్త దొర అని చెప్పేసి ఉండేటువంటి పరిస్థితి. దానికి ఎవరు ఆ వెట్టి చాకిరి పోయిందంటే ఎవరి వల్ల పోయింది? 10 లక్షల ఎకరాల భూమి ఆనాడు పంపిణీ జరిగింది. దొరల గడ్లు మొత్తం కూడా బద్దలు కొట్టి వాళ్ళ ఆస్తులన్నీ పేదవాళ్ళకు పంచానంటే ఎవరు చేశారు ఆ పని? 4500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు అర్పించి మల్లు స్వరాజ్యం గారు అనేక మంది వీరోచితంగా త్యాగాలు చేసి పోరాడితే గాని వెట్టి చాకిరి రద్దు కాలేదు, భూమి పంపిణీ జరగలేదు. అప్పుడే దేశానికి స్వాతంత్రం రావటం, అయ్యా మీరు చెప్పేయని మేము చేస్తాం, రాగండి అని వాళ్ళు అనటం, నిజాం మన పోరాటానికి దిగిపోవటం. 75 ఏళ్ళు అయింది ప్రజారాజ్యం రావాలని సుందరయ్య గారు వాళ్ళంతా కలలు కన్నారు. 75 ఏళ్ళైనా ప్రజారాజ్యం రాలే. దోపిడీ రాజ్యం పెరిగిపోతా ఉంది, దోపిడీ రోజు రోజు పెరిగిపోతా ఉంది. తెలంగాణలో ప్రజారాజ్యం రావాలంటే రాష్ట్రాన్ని విడగొడితే మొన్నటిదాకేమన్నారు? తెలంగాణ రాష్ట్రం సపరేట్ చేస్తే తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది, ప్రజారాజ్యం వర్ధిల్లుతుంది అన్నది. వచ్చిందా? 11 సంవత్సరాలు అవుతున్నా వచ్చిందా? ఏమీ లేదు. పాలకులు మారటం తప్ప వాళ్ళ విధానాలు, బుద్ధులు మారలే. జెండాలు వేరు, వాళ్ళ విధానాలు ఒకటే, వాళ్ళ బుద్ధి ఒకటే. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో సమసమాజం రావాలంటే, ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే, రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే మరో వీర తెలంగాణ సాయుధ పోరాటం లాంటివి నడిపించాలి. అదే పరిష్కారం తప్ప ఇంకో పరిష్కారం లేదు. ఈ ఓట్లు కొనుక్కొని, సీట్లు కొనుక్కొని బ్రోకర్ పనిచేసే వాళ్ళు మార్పు తీసుకురాలేరు. ఎవరికి కావాలి నీ పథకాలు? నువ్వేదో చాలని పథకాలు ఇచ్చి ఓట్ల పథకాలతో బతావా? అందరికీ ఉద్యోగం, అందరికీ వైద్యం, అందరికీ విద్య, అందరికీ ఇల్లు, అందరికీ స్వేచ్ఛ. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి ఒక ఎజెండా కావాలి, పర్మనెంట్ ఎజెండా కావాలి. ఆ పర్మనెంట్ ఎజెండా మా దగ్గర ఉంది, కమ్యూనిస్టుల దగ్గర మాత్రమే ఉంది. మీ ఎజెండా మొత్తం టెంపరరీ ఎజెండా, ఈ మాయ చేసే ఎజెండా తప్ప ఇంకోటి కాదు. దీనికి ఎంతకాలమో ప్రజలు భరిస్తూ ఉండలేరు. ధరల మీద ధరలు పెంచితే ఎంతకాలమో మొయ్యలేరు, మోసం చేస్తే ఎంతకాలమో భరించలేరు. ఇవన్నీ కొద్ది రోజులే తెలుసుకుంటారు. శ్రీలంకలో చూసాం, తర్వాత ఏంటంటే నేపాల్లో చూస్తున్నాం, బంగ్లాదేశ్ లో ఏం జరిగింది చూస్తున్నాం, పెట్టుబడిదారీ దేశాల్లో తిరుగుబాటు చూస్తున్నాం, అనేక దేశాల్లో ఎందుకు వామపక్ష ప్రభుత్వాలు వస్తున్నాయి చూస్తున్నాం, కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం ఏ విధంగా పనిచేసి చూస్తున్నాం. అందుకని కళ్ళు మూర్చుకొని ఊరుకోరు. అందుకొరకే ఈ రేపటి నుంచి జరిగే ఈ మహాసభలో సమరశీల పోరాటాలు, బలమైనటువంటి పోరాటాలు నడపటానికి కావలసినటువంటి తీర్మానాలు చర్చ జరుగుతుంది. మాతో పాటు కలిసి వచ్చేటువంటి ఎర్ర జెండా పార్టీలు, సంఘాలు ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు నడిపిస్తాం. ఇప్పటికే 1,00,000 మంది పేదవాళ్ళతోటి ఇండ్లు లేని వాళ్ళ ఇండ్ల స్థలాలు కావాలని పోరాటం నడిపిస్తున్నాం. వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ఆ రకంగా ఈ మహాసభ మరి రేపు ఎల్లుండి ఈ 3 రోజులు జరిగే దాంట్లో ఆ రకమైనటువంటి ఉద్దేశంతో ఈ మహాసభ ఇక్కడ జరపడం జరుగుతుంది. కార్మిక వర్గం, శ్రామిక వర్గం
కష్టజీవులు ఏ లక్ష్యంతో ఏ ఆలోచనతో అయితే మీరు ఈ మహాసభ జయప్రదం కావటానికి శ్రమించారో ఆర్థికంగా అందించారో మీరు ఆశించిన ప్రకారంగానే ఈ మహాసభలో చర్చ పోరాటాలకు కావలసినటువంటి రూపకల్పన చేయటం జరుగుతుంది. మేము ఇక్కడి నుంచి హామీ ఇస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తూ మరి మీరు ఈ మహాసభ జయప్రదానికి అందరూ కష్టపడి పనిచేసేందుకు మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కామ్రేడ్స్ కు ధన్యవాదాలు. నమస్కారం.